చెప్పురా, ఎందుకు చచ్చిపోదాం అనుకున్నావు? జాబ్ లేదురా. జాబ్ లేకుండానే చచ్చిపోవాలరా? గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చింది. ఇంట్లో కూడా కష్టం అవుతుంది గడవడం. ఏం సమాజం అందరూ వెక్కిరింపులు చేస్తున్నారు. తొక్కలో సమాజం లేరా? నీకంటే ముందు నేను చచ్చిపోతానని ముందు నీ లేరా స్వామి? ఒక సుక్క కూడా లేకుదరా. హైప్ చేసినారా? ఏమైంది ఇప్పుడు? ఎందుకు హైప్ చేసినావురా? నువ్వు ఒక్కనమేరా ఉండేది, నీళ్ళ వేస్ట్ చేసేట మేము లేవాంగా. పోరా స్వామి, నీళ్ళు వేస్ట్ చేస్తే ఏమైంది ఇప్పుడు? పెద్ద చెప్పి వచ్చాడు నాకు. నీళ్ళు వేస్ట్ చేసి బొంగైంది ఇప్పుడు. కొద్దిసేపు పడకుండా తర్వాత లేపండి. మనం కూడా పనుకుందాం పట్టండి రా. ఏం చేస్తావు? కొంచెం మనం రేట్ తీసుకొని తర్వాత వెళ్దాం. అందరూ పడుకునే సమయంలో సూసైడ్ చేసుకోనికి వెళ్తున్న శివ. ఇప్పుడు బాత్రూమ్ వస్తుంది ఇందిరా. అబ్బా ఓ రే, చచ్చిపోదామని వస్తాయి. కడుపులో లోడ్ బిడి అవుతుంది ఇందిరా. నేను చచ్చిపోయేటప్పుడు నా మైండ్లో ఏం లేదు, కడుపులో కూడా ఏం ఉండకూడదు. ఎవర్రా చచ్చిపోయేటప్పుడు యమదూతలు వస్తున్నారేమో నన్ను వలుచుకొని. ఎవర్రా రే? చచ్చిపోయాక నేను పైకి వస్తా, అప్పుడు యమదూతలు చూసుకుందాం. ఫస్ట్ బాత్రూమ్ కూర్చోవాలి. ఫస్ట్ బాత్రూమ్. నీళ్ళు ఎవర్రా? నాకు అసలు బాత్రూమ్ వచ్చేది వచ్చండి. అసలు నీళ్ళు లేవచ్చా? ముంచుకొని పోండి, నేను పోయొచ్చా? వచ్చాయి రే, అర్జెంట్ అయిందిరా. రే నా పరిస్థితి ఏందిరా ఇప్పుడు? రే బా రే, నీళ్ళు కూడా కింద పోయి వచ్చాయి కదరా. అబ్బా రే, అబ్బా కడుపులో లోడ్ అవుతుందిరా. నీళ్ళు వేస్ట్ చేసిందిరా. చెయ్యి వేస్ట్ చేసి ఏమైందిరా? ఆడుండే తెచ్చుకోమని చెయ్యి. ఎంత కండ కావరం రా, నీళ్ళు వేస్ట్ చేస్తావు నువ్వు? దొమ్మలు దొల్లుతాయి అక్క, నీళ్ళు వేస్ట్ చేస్తావా? నువ్వు వచ్చిన దారిలో చూసినావు కదా, ఎన్నెన్న చెట్లు, రాలేని ఆకులు, ఏంటికి నీళ్ళు వేస్ట్ చేసినావు ఇప్పుడు? నీకు అంత అర్జెంట్ అయినా చిన్న బాటిల్ తీసుకోవరా, అంత పెద్ద బాటిల్ ఏంటి కదా నీకు? ఎండాకాలంలో నీళ్ళు లేక పక్షులు విలువలాడుతున్నాయిరా. ఆ పక్షులను చూసి జాలి వేయలేదురా నీకు?
వద్దు వద్దురా రే ఏమైందిరా రే రే శివ లేరా రే లేరా కొయ్యదరా రే కొయ్యదరా రే రే ఏంది కొయ్యదారు రే ఏమైందిరా